హలో ఫ్రెండ్స్. మనం రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. ప్రశ్న ఏంటంటే, హూ ఈజ్ ద కింగ్ ఆఫ్ వెల్త్? ధనాధ్యక్షుడు ఎవరు? ఆప్షన్స్ వచ్చి అగ్ని, వాయు, ఇంద్ర, కుబేర. హూ ఈజ్ ద కింగ్ ఆఫ్ వెల్త్ అంటే సమాధానం కుబేర. కుబేరుని వృత్తాంతం రామాయణంలో ఒకసారి పరిశీలిద్దాం. విశ్రావసువు పులుస్తుని కుమారుడు. విశ్రావసుకి భరద్వాజ మహర్షి కుమార్తె దేవవర్ణిని ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. విశ్రావసు దేవవర్ణిని కుమారుడే వైశ్రవణుడు. వైశ్రవణుడు అంటే కుబేరుడు. వైశ్రవణుడు గొప్ప తపస్సు చేసి బ్రహ్మ వద్ద నుంచి వరాన్ని కోరుకుంటారు. నాయన, నీ తపస్సుకు మెచ్చాను, వరాలు పొందడానికి నీవు యోగ్యుడివి, నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు వైశ్రవణుడు, తండ్రి, నన్ను లోకపాలుణ్ణి చేయండి, సమస్త నిధులకు అధ్యక్షుణ్ణి చేయండి అని కోరాడు. వెంటనే బ్రహ్మ, చిరంజీవి, నేను 4వ లోకపాలను నియమించే పనిలో ఉన్నాను. ఇంద్ర, యమ, వరుణులతో సమంగా నిన్ను లోకపాలుణ్ణి చేస్తున్నా. ధనాధ్యక్ష పదవికి నీకే ఇస్తున్నా. నువ్విక 4వ లోకపాలకుడివి. ఇదిగో ఈ పుష్పకం అనే విమానాన్ని కూడా స్వీకరించు. ఇక నువ్వు దైవ సమానుడివి అని చెప్పి బ్రహ్మ స్వస్థానానికి తరలిపోయారు. ధనాధ్యక్ష పదవి ఎవరికి వచ్చింది? కుబేరునికి. కుబేరుని పేరే వైశ్రవణుడు. వైశ్రవణుడు ఎవరు? విశ్రావసు దేవవర్ణుని కుమారుడు. మనకి మూలం ఉత్తరకాండ, శ్రీమద్ రామాయణం, డాక్టర్ కసిరెడ్డి వెంకటపతి రెడ్డి గారి రచించినటువంటి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.